కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం IS జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు.
ముందుగా ఆలయ యాగశాలలో నిర్వహించిన సుదర్శన నరసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ సుబ్రహ్మణ్య అనంత హోమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. యాగంలో పాల్గొని యాగ ద్రవ్యాలను హోమానికి సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి మెమెంటోతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ అతిథి గృహంలో దేవాదాయ శాఖ కమిషనర్, మైనింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. Zooming. ఏలూరు బాణాసంచా పేలుళ్లో మృతుడి కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. శుక్రవారం స్థానిక తూర్పు వీధి మారుతినగర్కు చెందిన దుర్గేశ సుధాకర్ కుటుంబ సభ్యులను మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్, స్థానిక నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, బొద్దాని శ్రీనివాసులతో కలిసి పరామర్శించి బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని
చేస్తామని భరోసా కల్పించారు. దీపావళి పండుగ రోజున ఏలూరు తూర్పు వీధి గౌరమ్మగుడి ప్రాంతంలో బాణాసంచా పేలుళ్లో దుర్గేశి సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన ఎక్స్గ్రేషియా త్వరగా వారికి అందేలా చేయాలని అధికారులను ఆదేశించారు. దుర్గేశి సుధాకర్ కుటుంబ సభ్యులను ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం ఈ సంఘటనలో గాయపడి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి వారి ఆరోగ్య పరిస్థితులను గురించి క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ను వారికి అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి మెరుగైన వైద్యం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటన జరగడం హృదయ విచారకరమని, చాలా బాధాకరమని అన్నారు. బాణాసంచా పేలుళ్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి మున్సిపల్ కార్పొరేషన్ తరపున 2 లక్షల రూపాయలు, పార్టీ తరపున 1 లక్ష రూపాయలు అందజేస్తానని అన్నారు. క్షతగాత్రులకు 20,000 రూపాయలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ మరియు అగ్నిమాపక శాఖ వారు ప్రజలకు అవగాహన కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. వీరి వెంట ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్ జీవి శేషగిరి తదితరులు ఉన్నారు. హృదయ విదారకంగా ఆ సంఘటన చూస్తే చాలా మనసుని కలిసివేసింది. దీపావళి ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన బాలమ్మ గారి కుటుంబం, ఆ కుటుంబంలో ఒక మంచి యువకుడు, పార్టీకి కూడా మంచి కార్యకర్త సుధాకర్ చనిపోవటం చాలా బాధ కలిగించింది. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేని 4-5 వ్యక్తులు కూడా కేవలం ఆ రోడ్డు మీద జరిగిన ప్రమాదం మూలంగా వాళ్ళు దుర్ఘటన బారిన పడటం కూడా చాలా బాధాకరం. తప్పుకోకుండా సుధాకర్ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, పార్టీ అంతా కూడా, జిల్లా అధ్యక్షులు గారు కానీ, చైర్మన్ గారు కానీ అందరం కూడా వారికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను మరి ఆ కుటుంబానికి సుధాకర్ని అయితే తీసుకొచ్చి ఇవ్వలేం, కానీ మరి వృత్తాభక్తిగా పార్టీ తరపు నుంచి 1 లక్ష రూపాయలు సహాయం చేస్తానికి మరి మన ప్రజలందరూ కూడా నిర్ణయించారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా లభిస్తుంది. ఆ పాపకు కూడా మున్సిపాలిటీలో కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లో కానీ, ఎందుకంటే గ్రాడ్యుయేట్ చేసిన పాప, అవుట్సోర్సింగ్లో తప్పకుండా ఆమెకి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా ప్రతి మనిషికి పార్టీ తరఫు నుంచి 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తామంటే, సాయం అని అనలేం కానీ వారికి ఎంతో కొంత తోడుగా ఉంటాం, చేదోడుగా ఉండటానికి ఈ పార్టీ తరఫు నుంచి వాళ్ళకి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ, వాళ్ళకి కావాల్సిన వైద్యం ఎక్కడైనా సరే వారికి మెరుగైన వైద్యం లభించే విధంగా మేము పార్టీ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాము. మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి దుర్ఘటన జరగకుండా ఏ విధమైన మరి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన నిబంధనలు ఏర్పాటు చేయాలి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ మరి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బైక్స్ మీద వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా కొంత సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటన జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. మరి నిన్న ఏదైతే ఏలూరులో దుర్ఘటన జరిగిందో
దానికి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశానుసారం మరి మంత్రివర్యులు పార్థసారథి గారు రావడం జరిగింది. పార్టీ తరఫున మరి ఆ కుటుంబానికి మరి ఏదో చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే బాధితులు నిన్న అందరినీ కూడా నేను పరామర్శించడం జరిగింది. నిన్న బాగోకపోతే మరి విజయవాడైనా పంపించమని చెప్తాం, విజయవాడ పంపించడం జరిగింది. అందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే పార్టీ అని కాదు, ఎవరికైనా ఇబ్బంది జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ అందరినీ కూడా ఆదుకునే బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ఆ కుటుంబానికి మేము చేదోడు వాదోడుకుంటాం. ఏదైతే ఆ భర్త చనిపోయిన తర్వాత బాధ్యత అనుకుని మరి ప్రెగ్నెన్సీతో ఉందో అమ్మాయికి మరి ప్రెగ్నెంట్ అయిన తర్వాత తప్పనిసరిగా అమ్మాయికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా చెబుతూ మరి ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ఒక యజ్ఞంలా నిర్వహిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీన 100% సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీయే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో 1వ తేదీ ఉదయాన్నే పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. గత 4 నెలలుగా ఉదయం 6 గంటలకే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి డివిజన్లో కలయతిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తూ పెన్షన్దారులకు భరోసా కల్పిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో దీపావళి వేడుకల అనంతరం శుక్రవారం ఉదయాన్నే కార్పొరేషన్ అధికారులు కూటమి పార్టీల నేతలతో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. స్థానిక 6, 7 డివిజన్లో లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా వెళ్లి పెన్షన్లు అందించడమే కాకుండా వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఆయన తానున్నానని భరోసా కల్పించారు. పలువురు స్థానిక మహిళల నుంచి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దశల వారీగా ఎన్నికల మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా పెన్షన్ల పంపిణీని బాధ్యతగా నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. నేటి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి పాతరేస్తే తిరిగి కూటమి ప్రభుత్వం ఊపిరి లూదుతుందని అన్నారు. ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి చంటి చేస్తున్న కృషి ఆదర్శనీయమని కొనియాడారు. పెన్షన్దారులు లేవకముందే వారిళ్ల ముందు ప్రత్యక్షమై పెన్షన్లు పంపిణీ చేస్తున్న ప్రజా ప్రతినిధి దొరకడం ఏలూరు నియోజకవర్గ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, టీడీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జి మారం అను, డివిజన్ ఇన్ఛార్జి రాజమురళి, కొనుకు పద్మ, పీఓ కృష్ణమూర్తి మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం అనే నినాదంతో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అన్నీ కూడా పెన్షన్ కానీ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏదైతే ప్రజలకు అందిస్తున్నారో మొట్టమొదటిసారిగానే పెన్షన్ 1వ తారీఖున ఇచ్చే విధానంలో మరి ఈ రోజున 1వ తారీఖు మరి 6, 7 డివిజన్లో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో రెడ్డి అప్పలనాయుడు గారు, ఎస్ఎంఆర్ పెదబాబు గారు అందరూ కూడా పాల్గొన్నాం. ఎందుకనంటే ప్రతి నెల 1వ తారీఖు ఉదయం మేము కూడా పాల్గొంటే అధికారులు కూడా అప్రమత్తమై అందరికీ కూడా మరి ఉదయం నుంచే మొదలుపెట్టి అన్ని చోట్ల కూడా ఇచ్చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని అందరూ కూడా చూచా తప్పకుండా ఆచరించాలనే ఉద్దేశంతోనే మరి ప్రతి నెల 1వ తారీఖున మేము రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏ విధంగా అయితే ప్రజలు కూడా మరి అందుబాటులో ఉండి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఊర్లో ఉండుకోకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. మరి వెళ్ళకోకుండా 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ ఇస్తారు కాబట్టి ఆ పెన్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నాం. అలాగే ఈరోజు ఏదైతే దీపావళికి దీపం పథకం ఇస్తా అన్నారో ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ప్రజల కోసం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు నిలబడి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజలు ఏ విధంగా పరిపాలన ఏ విధంగా చూస్తున్నారనేది ఎప్పటికప్పుడు సర్వేని తెప్పించుకుంటూ కూడా ప్రజలకు అవసరమైన కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా ఉండాలనేది ఒక్కొక్కటిగా అందరూ కూడా చేస్తున్నారు. అందరూ కూడా ఇది ప్రజల కోసం అనేది గమనించాలి. భవిష్యత్తులో కూడా ప్రజలు ఏంటి అనేది ఇవాళ ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ప్రజలకి నాయకులు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు, సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది అందరూ కూడా చూస్తున్నారు. అన్నీ కూడా నిత్యావసర ధరల కాడి నుంచి అన్ని వ్యాపార రంగాలు కానీ అభివృద్ధి పదంగా ఇచ్చేస్తున్నాయి. ఒక 6 నెలల్లో తర్వాత ఇంకా ఇంతకంటే మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.
ప్రసిద్ధ క్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు దేవస్థాన మర్యాదలతో పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆయన ఆలయ ప్రాంగణంలో అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి గుండా లోనికి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకి స్వామివారి శేషవస్త్రాన్నిచ్చి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ క్రమంలో ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. దీపావళి పండుగ రోజు దిగ్భ్రాంతికర సంఘటనతో విషాదం నిండిన మృతుడు దుర్గేశి సుధాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు. ఏలూరు తూర్పు వీధిలో గురువారం జరిగిన దుర్ఘటనతో విషాదం నిండిన కుటుంబాన్ని, అలాగే ప్రమాదంలో గాయపడిన బాధిత సైడ్ గా ఉన్నాను యాక్చువల్గా ఇమ్మీడియట్గా పెట్టారు.
నెల్లూరు చూసుకుని నెల్లూరు 10 పెట్టారు కాదు 10:11 సెకండ్ థర్డ్ పెట్టారు. అండర్ బ్రిడ్జ్ కదా మొన్న వచ్చినప్పుడు రైలు అండర్ బ్రిడ్జ్ ఉండకూడదండి, గేట్ మీద అనేవాడు లేకుండా వాటికి కొన్ని ట్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. దానికి మీరు ఇది చెప్పండి, ఇది ఫ్లైఓవర్ వేస్తే యాక్సెప్టబుల్ మాకు, ఫ్లైఓవర్కి ఇది మాము ఏదైనా ఉన్నా కూడా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మీకు అప్ చెప్తాం చెప్పండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటా ఉచిత గ్యాస్ వెలుగులు నిండేలా పటిష్ట చర్యలు చేపట్టిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీల్లో భాగంగా దశల వారీగా సూపర్ 6లోని 6 ప్యాక్ పథకాలను ఫిక్స్డ్గా అమలు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వాధినేతలు. అందులో మహిళా కర్షక పథకంగా పేరు పొందిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి పండుగ తర్వాత రాష్ట్రంలోని లక్షలాది గృహాలు నూతన కాంతులు నింపుతోంది. ఇదే క్రమంలో ఏలూరు నియోజకవర్గంలో కూడా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 61,853 మంది లబ్ధిదారుల ఇళ్లలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం శుక్రవారం నుంచి నవీన కాంతిని వెలిగించింది. ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే పథకానికి ఎమ్మెల్యే బడేటి చంటి శ్రీకారం చుట్టారు. ఏలూరు 48వ డివిజన్ శివగోపాలపురంలోని గంగానమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పథకం ప్రారంభంలో భాగంగా పలువురు మహిళలకు గ్యాస్ సిలిండర్లను అందించడంతో పాటు ఉచిత గ్యాస్ను బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు సిద్ధమైన సిలిండర్ల ఆటోను మేయర్ షేక్ నూర్జహాన్తో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఉచిత గ్యాస్ సరఫరాపై ఉన్న సందేహాలను పలువురు లబ్ధిదారులు ప్రశ్నల రూపంలో అడగ్గా ఎమ్మెల్యే వాటికి సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు అర్హతే ప్రామాణికంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అందించే ఆలోచన చేయడం కూటమి ప్రభుత్వాధినేతల పాలనా దక్షతకు నిదర్శనమని చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు తొలి విడతగా పథకం పొందేందుకు సమయం ఉన్నందున లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కేవలం 836 రూపాయలు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే 48 గంటల్లోపే ఆ డబ్బు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. అలాగే రానున్న కాలంలో తల్లికి వందనం, మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకాలకు శ్రీకారం చుట్టనున్నామని మహిళల హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ సూపర్ 6 హామీల అమలుకు కూటమి ప్రభుత్వాధినేతలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. ఏలూరు నియోజకవర్గంలో అహర్నిశలు ప్రజా సమస్యల పరిష్కారానికి తహతహలాడే వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికవడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, ఏలూరు అర్బన్ తహసీల్దార్ జీవి శశగిరి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రమేష్ కుమార్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్లు పప్పు ఉమామహేశ్వరరావు, నున్నా స్వాతి, డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, టీడీపీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, నున్నా కిషోర్, వందనాల శ్రీనివాస్, మారం అను తదితరులు పాల్గొన్నారు. 6 సూపర్ 6లో పథకాలు ఒక్కొక్కటిగా ఇస్తామని ఏదైతే చెప్పామో మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి దీపం పథకం ద్వారా గ్యాస్ అంటే కొంతమంది ఎలక్షన్ అప్పుడు అడిగారు దీపం పథకం ఉన్న వాళ్ళకే వస్తుందా అని చెప్పి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వస్తుందని చెప్పి మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. 61,853 మందికి అందరికీ కూడా మీ ఫోన్ నంబర్ల అనుసంధానం, మీ రేషన్ కార్డుల అనుసంధానం అయి ఉన్నాయి. ఎవరైనా దాంట్లో అనుసంధానం అవన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మళ్ళీ మా దగ్గరికి వస్తే తప్పనిసరిగా అది ఎందుకు అనుసంధానం అవ్వలేదు, లేకపోతే దానికి అనుసంధానం అనే విధానాన్ని మేము చెప్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఈ నెలాఖరు 29 వరకు మీరు గ్యాస్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. బుక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు 836 రూపాయలు పెట్టి మీరు కొనుక్కుంటే 48 గంటలు తిరిగేసరికి మీ అకౌంట్ లో 836 పడతాయని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తాం. ఆ 1500 రూపాయల చొప్పున కూడా
తప్పనిసరిగా ఈ 6 నెలల్లో 6 ప్యాక్ అనేది 6 మంత్స్ లో మీ అందరికీ కూడా చేసి చూపిస్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు మీకు ఇవ్వాల. ఈ 15వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు ఓపెన్ కూడా అవుతాయి. అలాగే ఏదైతే పేర్లు అందులో జాయిన్ చేసుకోవాలన్నా పేర్లు తీసేయాలనేది కూడా రేషన్ కార్డులు ఓపెన్ అయినప్పుడు మీ అందరికీ కూడా దాంతో అనుసంధానం చేసుకోవడానికి మీ అందరికి కూడా వీలవుతుంది. అత్యధిక ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించి తీరుతామని చెప్పి మౌనంతోనే మీరందరూ కూడా ఓటేశారు. 5 సంవత్సరాల్లో భయపడి బతుకుతున్న ప్రజలందరికీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ రోజున ప్రశ్నించే హక్కు కల్పించింది కూటమి ప్రభుత్వం. అవునా కాదా? చిన్న చెప్ప సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో, మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి 5 నెలలు తిరగక ముందే ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. మరి దానిలో భాగంగానే ఈ రోజున మరి యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యుల వారు అలాగే అధికారుల సమక్షంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల వారు మరి ప్రతి రోజు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తెలుసుకొని పరిష్కరిస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మరి అందుబాటులో ఉండి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా అందుబాటులో ఉండాలో మరి తెలియజేస్తూ ఈ విధంగా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు. అలాగే మీ అందరికీ కూడా మేమందరం కూడా అండగా ఉంటూ ఏ సమస్యలు వచ్చినా కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రభుత్వ పథకాలు కానివ్వండి, అలాగే ఏలూరు నగర అభివృద్ధి విషయంలో కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు తూర్పు వీధి గౌరమ్మగుడి ప్రాంతంలో బాణాసంచా పేలుడు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేలుడు జరిగిన విధానం గురించి ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా జిల్లా ఎస్పీకి తెలియజేశారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా క్లూస్ టీం మరియు పోలీస్ అధికారులు పరిశీలన చేశారు. ఈ సంఘటనలో గాయపడి ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను జిల్లా ఎస్పీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి గాయపడిన వ్యక్తులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని విధాలా పోలీసులు సహాయ సహకారాలు అందిస్తామని, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి ఏదైనా అవసరం ఏర్పడితే ఏలూరు 1 టౌన్ సిఐకి ఫోన్ నెంబర్కి తెలియజేయమని వెంటనే సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ఏ మాల్యాద్రి, కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో
ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలంటూ బుట్టాయిగూడెం మండలం విద్యుత్ అధికారి తీరుపై బుట్టాయిగూడెం రెడ్డిగణపురం గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెం మండల పరిధిలో ఎస్సీల కరెంటు మీటర్లను తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఉచిత విద్యుత్ సబ్సిడీని సక్రమంగా అమలు చేయాలని, ఎస్సీల ఇళ్ల మీటర్లను పట్టుకెళ్లిపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర కమిటీ కేపీపీఎస్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి అన్నారు. విద్యుత్ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో అమాయక దళిత గిరిజనులపై బెదిరింపులు చేసి అక్రమంగా విద్యుత్ బిల్లులు కట్టిస్తున్నారని, ఈ ప్రాంతంలో విద్యుత్ అధికారుల అరాచకాలపై రాష్ట్ర మంత్రివర్గం దృష్టి పెట్టి రాష్ట్ర విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయడంలో వార్నింగ్ కమిటీ వేయటంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ కమిటీల సమావేశాలు జరిగితే ఇలాంటి విషయాలు జరగవని, ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలని, ఎప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి దళిత గిరిజనులపై తీసేసిన మీటర్లను బిగించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహాన్ని గురికాక తప్పదని, అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఉచిత విద్యుత్పై ప్రకటన చేయాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, బుట్టాయిగూడెం రెడ్డిగణపురం గ్రామాల్లో విద్యుత్ దళితులపై అధికారులు దాడులు ఆపాలని, లేని పక్షంలో న్యాయస్థానంలో విద్యుత్ అధికారులపై కేసులు వేస్తామని, దళిత విద్యుత్ మీటర్లను పీకేసిన అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మొగలి గంగరాజు, కె కొండ పాల్గొన్నారు. ఇప్పటికి పెద్ద ఆయన దాదాపు 40,000 రూపాయలు కట్టాయంటే పరిస్థితి ఉంది. ఈ రకంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రచారం లేకుండా ఎస్సీ ఎస్టీలకి జగజ్జీవన్ రావు పేరుతోటి పథకం ఉంటే ఆ పథకాన్ని నేటి తెలుగుదేశం ప్రభుత్వం తొంగలు కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఈ విషయం మీద స్థానిక అధికారులతో మాట్లాడితే ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతా ఉన్నారు. ఈ కరెంటు బిల్లు సంబంధించి కాల్ డేటా ఇవ్వమని చెప్పంటే ఇవ్వట్లేదు. ఇదిగో ఏమో సంబంధించి దాదాపు 3 నెలలు కరెంటు బిల్లు కట్టేందుకు ఆమెకి 14,000 రూపాయలు బిల్లు వచ్చింది. అంటే ఎస్సీ ఎస్టీలు ఇల్లేమో పూరి గుడిసెల్లో ఒక్కొక్క ఇంట్లో ఒక రూమ్ ఉన్న ఇంట్లో 14,000 రూపాయల బిల్లు వచ్చిద్దా? అంటే దాదాపు ఈ యొక్క రెడ్డిగూడెం, ఈ రెడ్డిగణపురం మండలంలో గ్రామంలో అనేక ఇల్లు ఉన్న పరిశీలిస్తే అన్నీ కూడా ప్రభుత్వం కట్టిన ఇల్లు. ఆ ఇళ్ళకి వేల రూపాయల కరెంటు బిల్లు వస్తూ ఉంటే మాత్రం కరెంట్ అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, ఏం చెప్పకుండా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని మభ్యపెట్టి మీరు కరెంట్ డబ్బులు కట్టకపోతే కరెంటు మీటర్లు పీకేస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. ఇది సరైనది కాదు. రాష్ట్ర అధికారులు కలగజేసుకోవాలి. ఈరోజు రెడ్డి గణపురమే కాదు, ఈ జంగారెడ్డి కూడా పరిధిలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు ఎవరు మాట్లాడలేని పేరుతోటి వాళ్ళ కరెంటు బిల్లులు వేల రూపాయలు వేసి ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకి జగజ్జీవన్ పథకం కింద 200 యూనిట్లు ఉంది. దాన్ని 300 యూనిట్లు పెంచమంటున్నాము. పెంచడానికి సిద్ధం లేదు. కానీ 200 లోపు చాలామంది బిల్లులు పరిశీలించాం. ఒక్కొక్కరికి 90 యూనిట్లు, 110 యూనిట్లు, 120 యూనిట్లు లోపే వస్తుంది. అలాంటి వాళ్ళకి బిల్లులు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంటు అమలు చేసే కోసంగా ప్రయత్నం చేయాలి. వీళ్ళకి తెలియని వాళ్ళకి ప్రచారం చేయాలి, మౌత్ ప్రచారం చేయాలి. వాళ్ళ గ్రూప్ మీటింగ్ వేసి వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ రెడ్డిగణపురంలో దాదాపు 400 కుటుంబాలకి మా కేవీపీఎస్ నాయకుడు ఫ్రాన్సిస్ అందరినీ కూడగట్టి అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ వాళ్ళందరికీ ఏమో బిల్లు వస్తూ ఉన్నాయి. దీని మీద పరిశీలన చేసి న్యాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవి గారిని, అదేవిధంగా రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీ ఉన్నటువంటి విజయానంద గారిని కలుస్తాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఏలూరు తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈటె స్వామిదాసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జరిగిన మైనార్టీ శాఖ మంత్రితో అధికారులతో సమావేశమై క్రైస్తవ సంక్షేమంపై సమీక్ష నిర్వహించారని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ భవనం నిర్మాణం కొరకు 2 ఎకరాలు కేటాయించి 16 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి భవన నిర్మాణం 90% పనులు పూర్తి చేశారని అన్నారు. వైకాపా ప్రభుత్వం రాగానే క్రిస్టియన్ భవనం మూతపడిపోయిందని, అనేక సార్లు క్రిస్టియన్ భవన్ వద్ద ధర్నాలు, నిరసన వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డికి చేమ కుట్టినట్టు కూడా లేదని అన్నారు. మిగిలిన 10% పూర్తి చేయలేదని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో క్రిస్టియన్ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్రిస్టియన్ సెల్ నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, క్రైస్తవుల పట్ల విశ్వాసంతో క్రిస్టియన్ భవన్కు 10 కోట్ల కేటాయించి పనులు ప్రారంభం చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. క్రైస్తవులకు పవిత్ర పుణ్యక్షేత్రం జెరూసలేం యాత్రకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. క్రైస్తవ సమాధులకు స్థలాలు సరిపోవా, క్రైస్తవులు ఇబ్బంది పడకూడదని అధికారులు పరిశీలించి త్వరగా స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారని చెప్పారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో క్రైస్తవ సమాజం హర్షం వ్యక్తం చేశారు. క్రైస్తవ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను సర్వనాశనం చేశారని అన్నారు. పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతు అవశేషాల నుండి తీసిన నెయ్యిని వాడి హిందువుల మనోభావాలను జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారని అన్నారు. జగన్కు క్రైస్తవుల పట్ల గాని హిందువుల పట్ల గాని గౌరవం, విశ్వాసం లేదని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడడంలో విఫలమయ్యారని అన్నారు. సీఎం చంద్రబాబు క్రైస్తవుల పట్ల గౌరవం, నమ్మకం, విశ్వాసం కలిగిన వ్యక్తి అని తెలిపారు. క్రైస్తవ సమాజం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు కలిగి ఉంటారని రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె రాజేష్, కె యోహాన్, ఎస్ రమేష్, జి పండు, జి దేవరాజు, అశోక్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు నియోజకవర్గము వచ్చాము. ఈరోజు క్రిస్టియన్ సెల్ తరఫున మన ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు మోజేస్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ సభ్యత్వాలు ప్రతి క్రైస్తవులతో, పాస్టర్లతో చేయించాలని ఈ ఏలూరు పట్టణానికి వచ్చాము. ముఖ్యంగా ఏదైతే మనము టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నామో ప్రతి ఒక్కరికి బీమా 5 లక్షలు ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు కార్యకర్తల కోసం ఆలోచన చేసి గతంలో 2 లక్షలు ఒక్కొక్కరికి 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షలు ఉండేది ఇది వరకు. ఇప్పుడు దానిని 5 లక్షలు చేసి ప్రతి ఒక్కరికి కార్యకర్తకు ప్రమాద బీమా కానీ ఏ బీమా అయినా కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 5 లక్షలు పెట్టడం జరిగింది. తర్వాత ఎన్నిసార్లు మేము ధర్నాలు చేసినా, రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అస్సలు పట్టించుకోలేదు. తర్వాత మొన్న మనము దేవుని కృపతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే మేమంతా క్రిస్టియన్ సెల్ నాయకులంతా వెళ్ళి క్రిస్టియన్ భవన్కి మీరు గతంలో 16 కోట్లు ఇచ్చారండి. ఇప్పుడు ఆ పైనంతస్తు కూడా పూర్తి అయిపోతగిన మా విజయవాడ, గుంటూరు వాళ్ళ పాస్టర్స్కి కానీ క్రైస్తవులకు కానీ మంచి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే లక్షల్లో ఉంటుంది. మా క్రిస్టియన్ భవనం మీరు అది కట్టిస్తే మాకు చాలా బాగుంటుంది. మీకు క్రైస్తవుల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఈ పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి గతంలో కూడా నేను ఒక్కటే క్రైస్తవులు కోరుకునేది, మీరు కూడా నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, ఆయన మంచి పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేయవలసిందిగా, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాం. అదేవిధంగా సెక్రటరీ గారు అయినటువంటి లోకేష్ గారు ఈ యొక్క కార్యకర్తలకి సంక్షేమం అందించాలనే ఒక దిశగా సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి కార్యకర్తలే కాకుండా క్రిస్టియన్ సెల్ తరఫున పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్లు కానీ, ఇవాంజలిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాన్ని పొందుకొని వారి యొక్క గతంలో నిర్మించి వదిలేసినటువంటి క్రిస్టియన్ భవన్కి తిరిగి దాన్ని పునర్నిర్మించాలని 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క భవన్ని, పూర్తయిన భవన్నే కరోనా సందర్భంగా దాన్ని ఒక బూత్ బంగ్లాగా తయారు చేసేసి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.